హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ వాళ్ళ వర్త్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఫ్యాషన్ షోలో ఎలా అయినా గెలవాలి అని, ఇంకా కస్టమర్స్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలి అని పాపం కష్టపడి ఒక శారీని డిజైన్ చేస్తాడు ప్రేమ్. అది ఖచ్చితంగా పల్లవి గౌడ కట్టుకొని వాక్ చేస్తే ఖచ్చితంగా అందరూ ఇంప్రెస్ అవుతారు, జడ్జెస్ మనకే అవార్డ్ని ఇస్తారు అని ఫిక్స్ అయిపోతాడు ప్రేమ్. కానీ రమాదేవి ప్లాన్ ప్రకారం త్రిపాఠి కిడ్నాప్ చేయించి పెడతాడు పల్లవిని. పల్లవి కార్లోనే అనుకోకుండా రామచంద్రయ్య తప్పించుకొని తన కార్ డిక్కీని ఎక్కేస్తాడు. ఇంకా అలా పల్లవి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. రేయ్, నన్ను వదలండ్రా, కనీసం నేను ఫోన్ అయినా చేసుకుంటాను అంటారు. మేడం, ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అయినా కిడ్నాప్ చేసింది ఫోన్ ఇవ్వడానికా అని అంటారు. అది కాదు నేను అనేలోపు, మేడం, ఇప్పటి వరకు మీరు ఒక సెలబ్రిటీ కదా అని రెస్పెక్ట్ ఇస్తున్నాం, లేదు అంటే వేరేలా ఉండేది, సైలెంట్గా ఉండి మీ పరువు కాపాడుకోండి అని అంటారు. ఇంక పల్లవి పాపం ఏమీ చేయలేకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చామంతికి టైం అయిపోతూ ఉండడంతో ఇంకా పల్లవి రాకపోతూ ఉండడంతో ఇంకా ప్రేమే, పల్లవి ఎక్కడో ఇరుక్కున్నట్టుంది చామ్, నేను వెళ్ళి తన్ని సేవ్ చేస్తాను అని చెప్పి ఇంకా అలా పల్లవిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు కారులో ప్రేమ్. పాపం చామంతికేమో, అమ్మ ఇంకా 5 minutes మాత్రమే టైం ఉంది కాబట్టి ఎలా అయినా మీరు పల్లవి మీ అంబాసిడర్ని తెచ్చుకోవాలి, లేకపోతే ఈ ఛాన్స్ మళ్ళీ రాదు అని చెప్పి వెళ్ళిపోతారు. అయ్యో భగవంతుడా, ఇంకా 5 నిమిషాలు మాత్రమే టైం ఉందా, ఇదేంటి, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చంద్రిక అక్కడికి వస్తుంది. మొత్తం చంద్రికకి జరిగిందంతా చెప్తుంది చామంతి. ఇంకా అలా చూస్తూ ఉంటుంది చంద్రిక. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చామంతి అని అడుగుతుంది చంద్రిక. అత్త, వేరే దారి లేదత్త, ఆ చీరని నేనే కట్టుకొని అంబాసిడర్లా వెళ్ళాలత్త, నేను నేను వెళ్తే వాళ్ళు నా శారీని చూస్తారు, ప్రేమ్ బాబు కష్టం వృధా పోదత్తా అని అంటుంది. అయితే ఇంకా ఆలస్యం చేయొద్దు, వెళ్ళు చామంతి, తయారవ్వు అని అంటుంది. ఇదంతా విన్న రోజా రౌడీలతో ఫోన్లో మాట్లాడి వాళ్ళని షోకి పిలిపిస్తుంది. పిలిపించి, రేయ్, అవుట్ఫిట్ని ఈ ఏరియా దాటిచ్చేయండి, అప్పుడు ఒకవేళ ప్రేమ్ పల్లవిని తీసుకొచ్చినా ఈ చామంతి వేసుకోవాలనుకున్న ఆ అవుట్ఫిట్ ఉండకూడదు అని ఇంకా అలా ఒక రౌడీని సెట్ చేసి అవుట్ఫిట్ ఏదైతే ప్రేమ్ డిజైన్ చేశాడో ఒక శారీని అంబాసిడర్ వేసుకొని వాళ్ళు గెలవాలి ఫ్యాషన్ షోలో అని ఆ ఆ శారీని దొంగతనం చేస్తుంది రోజా. సో దొంగతనం జరిగిపోతుంది. వెంటనే ఆ శారీని తీసుకొని బయటికి వస్తాడు ఆ రౌడీ. అప్పుడే కరెక్ట్గా అనౌన్స్ చేస్తూ ఉంటారు మైక్లో, ఈరోజు ఈ ఫంక్షన్కి, ఈ ఫ్యాషన్ షోకి ఒక ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారు, ఆవిడే దగ్గరుండి ఎవరిది బాగుందని హోస్ట్ చేయడానికి జడ్జ్గా పిలిపిస్తున్నామని చెప్పేసరికి అలా ఇంకా జగదాత్రి అలియాస్ జేడి అప్పుడే జీప్లో వస్తుంది. అంటే ఫ్యాషన్ షోకి ఒక జడ్జ్గా వస్తుంది జగదాత్రి. సో జగదాత్రి కరెక్ట్గా అలా కార్ దిగేలోపు అక్కడ ఆ రౌడీ ప్రేమ్ డిజైన్ చేసిన శారీని దొంగతనం చేసి ఒకడి వైపు విసురుతూ ఉంటే కరెక్ట్గా జగదాత్రి క్యాచ్ పట్టుకుంటుంది. ఒక్కసారిగా రౌడీలు పారిపోతారు. రే జేడీ మేడం రా అని చెప్పి ఎమ్మటే పారిపోతారు. ఇంకా వెంటనే నవ్వుతూ ఉంటుంది జేడీ. అలా ఇంక అందరూ ఫ్లవర్ బొకేస్ ఇస్తూ, మేడం, వీఆర్ హార్టీలీ వెల్కమింగ్ యూ, వీఆర్ వెరీ గ్లాడ్ టు సీ యూ మేడం అని అంటారు. దట్స్ మై ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా అందరి బొకేస్ని ఇన్వైట్ చేస్తూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది తనైతే. C&H డిజైన్స్, ఎవరు వీళ్ళు అని అడుగుతారు. మేడం, అది మాదే మేడం అని అంటుంది చామంతి. ఇంత నెగ్లెక్ట్గా ఉంటే ఎలా, ఇదిగోండి వాళ్ళు ఎవరో కావాలనే వచ్చినట్టున్నారు, ఇకపై జాగ్రత్త అని అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని టెన్షన్ పడుతూ ఉంటే, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది. అంటే మేడం అది అని అనేలోపు, చామంతి, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏంటో చెప్పు అని అంటారు. మేడం, మా బాబుగారు ప్రేమ్ బాబు అని జరిగిందంతా చెప్తుంది. ఇంకా వెంటనే అలా ఆలోచిస్తూ మొన్న ఇంట్లో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటుంది జగదాత్రి.
ఏదైతే కౌశికి జగదాత్రిలో చెప్తుంది కదా, ప్రేమ్కి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే అతను కంటమనేని ఇంటి నుండి వచ్చినా తన సొంతగా ఎదగాలనుకుంటున్నాడు కానీ ఎప్పుడు తను ఇంట్లో వాళ్ళ ఆస్తే కొట్టేయాలనుకోలేదు అని అదంతా గుర్తు చేసుకుంటూ, ఓ ఆ రోజు వదిన చెప్పింది ఈ ప్రేమ్ గురించేనా, ఓకే అని మనసులో అనుకుంటూ, ఆ చామంతి నువ్వేం కంగారు పడద్దు, నువ్వెళ్ళి రెడీ అయ్యిరా, ప్రేమ్ తర్వాత వస్తాడులే వెళ్ళు అని అంటుంది జగదాత్రి. ఓకే మేడం అని చెప్పి ఇంకలా జగదాత్రి వెళ్ళి ఆ శారీని కట్టుకొని బయటికైతే వస్తుంది. ఇది ఇలా ఉండగా రామచంద్రయ్య డిక్కీలో నుండి కార్ డిక్కీలో నుండి బయటకు వస్తాడు. ఇదేంటి ఇది చూడ్డానికి పాతబడిన బిల్డింగ్లా ఉంది, ఎక్కేటప్పుడు ఒక అమ్మాయి గొంతు వినపడింది అంటే ఆ అమ్మాయిని వీళ్ళేమైనా ఒకసారి చూడాలి అని ఇంక వెంటనే అలా రామచంద్రయ్య లోపలికి వెళ్ళి చూసేసరికి ఇద్దరు రౌడీలు కనబడతారు. ఒక్కసారిగా రామచంద్రయ్య రేయ్ అని గట్టిగా అరుస్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటుంది పల్లవి. రామచంద్రయ్య గారు అని అంటుంది. అమ్మా నువ్వేందిడా, వీళ్ళని కిడ్నాప్ చేశారా అని ఇంక వెంటనే అలా వాళ్ళిద్దరిని బాగా కొడుతూ ఉంటాడనమాట రామచంద్రయ్య. కరెక్ట్గా ఇద్దరు రౌడీలు, రామచంద్రయ్య పాపం వీక్గా ఉన్నాడు కాబట్టి అప్పుడే హాస్పిటల్ని డిశ్చార్జ్ చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు గట్టిగా పట్టుకుంటారు రామచంద్రయ్యని. రేయ్ మిమ్మల్ని కాపాడడానికి ఎవరు వస్తారా అని చెప్పి చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తాడు. పోలీస్ ద్వారా లాస్ట్ ఎక్కడ కట్ అయిందో తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అనేది, ఫోన్ సిగ్నల్స్ అనేవి ఇంకా అలా వెతుక్కుంటూ వచ్చేసరికి ఒక పాతపడ్డ బిల్డింగ్ కనబడుతుంది. సో అందులోకి వచ్చి చెక్ చేసేసరికి పల్లవిని కిడ్నాప్ చేసి ఉంచుతారు. రేయ్ వదలండ్రా వదలండ్రా అని రామచంద్రయ్య జోలికి వచ్చిన ఇద్దరు రౌడీల్ని బాగా కొడతాడు ప్రేమ్. కొట్టి ఇంకలా రామచంద్రయ్య దగ్గరికి పల్లవి దగ్గరికి వస్తారు. మీకేం కాలేదు కదా అని అంటారు. లేదు ప్రేమ్ నాకేమీ కాలేదు, టైం అవుతుంది పద వెళ్దాం అని అంటారు. అప్పుడే ఇంకా రామచంద్రయ్య వైపు చూస్తూ, సార్ మీరు జైలు నుండి అనేలోపు అమ్మ నీకంతా తెలుసు కదా అని అంటారు. వెంటనే ప్రేమ్ రామచంద్రయ్య గారు మీరు వాళ్ళకి లొంగిపోవడమే కరెక్ట్ అండి అని అంటారు. బాబు మీరు ఇప్పుడు ఏదో ఫంక్షన్ హడావిల్లో ఉన్నట్టున్నారు, నేను మీకు అంతా సరిగ్గా చెప్తాను కానీ ఒకటి మాత్రం నిజం బాబు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు ఆ విషయం చెప్పేంత వరకు నేను బయటే ఉండాలి బాబు అని అంటారు రామచంద్రయ్య. మీరేమీ కంగారు పడకండి, మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను, మా మేనేజర్ వాసు వస్తాడు, తనకు నేను జరిగిందంతా చెప్తాను, మీరు సేఫ్గా మా ఇంట్లో ఉండొచ్చు అని ఇంకా పల్లవి గౌడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది చంద్రయ్యని. ఇంకలా పల్లవి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి ఫ్యాషన్ షోలోకి ఎంటర్ అయ్యే లోపు అక్కడ చామంతి వాక్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చామంతిని చూసి ప్రేమ్ అండ్ పల్లవి ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ రోజా మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అరుణ్ కూడా వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్, పల్లవిని కిడ్నాప్ చేస్తే ఈ చామంతి పెద్ద మోడల్ అనుకుంటుందా, అయినా ఈ పని వాళ్ళు ఎప్పటికి ఎదుగుతారు అని చీప్గా చూస్తాడు అరుణ్. అయ్యో ఎప్పుడు ఇతను ఆస్తే చూస్తాడు కానీ చామంతి నడక, చామంతి అందం చూస్తుంటే ఖచ్చితంగా దానికే వీళ్ళు అవార్డు ఇచ్చేలా ఉన్నారు, నా ప్లాన్లన్నీ అయిపోయినట్టే, ఈ విషయం ఈ డబ్బు పిచ్చి అరుణ్ సరికి అస్సలు అర్థం కాదు అని మనసులో అనుకుంటుంది రోజా. ఇంకా అలా అందరూ వాక్ చేసి వస్తూ ఉంటే అందరూ ఫ్యాషన్ షో కాబట్టి డిఫరెంట్గా లైక్ ఒక మోడర్న్ వేర్లో వేసుకొస్తారు. బట్ చామంతి ఫీల్స్ లైక్ యూనిక్ అనమాట, ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ టైప్లో జెన్ జీకి కూడా సరిపడేలా ఒక అవుట్ఫిట్ కమ్ శారీని వేసుకొని అలా వచ్చి చూపిస్తూ ఉంటుంది చామంతి. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ట్రెడిషనల్గా శారీలో ఉన్నాను, ఇప్పుడు దీన్నే మీకు హాఫ్ సెకండ్లో చూడిదార్లా గాగ్రాలా చూపిస్తాను చూడండి అని ఇంక తన కొంగుని తీసి చున్నీలా చేసుకొని గాగ్రాలా చూపిస్తుంది. ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. వావ్ ఎక్స్ట్రాడినరీ అని జగదాత్రి అంటుంది. ఇంకా అలా అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటే రౌండ్ 1 పూర్తయింది. రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసిన 10 కంపెనీస్లో 5 కంపెనీస్ని షార్ట్ లిస్ట్ చేసి లెవెల్ 2కి పంపిస్తున్నాం. ఇప్పుడు లెవెల్ 2 అని చెప్పి ఇంకా లెవెల్ 2కి చామంతి ప్రేమ్ వాళ్ళ కంపెనీని కూడా ప్రమోట్ చేస్తారు. ఇంకా అలా ప్రేమ్ అయితే చామంతి రాగానే చామంతి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు. చామ్ నువ్వు లేకపోతే నా డిజైన్ స్టూడియో లెవెల్ 1 దగ్గర ఆగిపోయొచ్చాం, థ్యాంక్ యూ సో మచ్ చామ్ అని అంటారు. బాబు ఎప్పుడు మీరు గెలవాలని నేను కోరుకుంటాను, దానికోసం
ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను బాబు అని పాపం చామంతి చెప్తుంది. అలా ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గడుపుతూ ఉంటారు. ఇంకా హర్షవర్ధన్, రే ప్రేమ్ నాకు ఒక మీటింగ్ ఉంది, నేను వెళ్ళొస్తానురా అని అంటారు. చందు నువ్వు అనేలోపు ఇంట్లో నాకు పనుంది బాబు, లెవెల్ 2 అయిపోయాక ఎవరు గెలిచారో నాకు చెప్పండి అని ఇంక చంద్రిక హర్షవర్ధన్ ఇద్దరు ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంకలా రోజా చూస్తూ చాలా జలస్గా ఫీల్ అవుతుంది. ఇంకప్పుడే జగదాత్రి చామంతి నిజంగా యు ఆర్ సూపర్, చాలా అంటే చాలా బాగుంది అని స్పెషల్గా వచ్చి ఇన్వైట్ చేసి అప్రిషియేట్ చేస్తుంది. అదంతా చూస్తూ చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ పల్లవి గారు ఇప్పుడు వచ్చేసారు కదా, కాబట్టి పల్లవి గారే అనేలోపు చామంతి నేను కాదు, నువ్వే నువ్వే లెవెల్ 2కి కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు అంటే నువ్వే కదా ఇంత అందంగా కనబడుతున్నావు. అది కూడా కాదు, బ్రాండ్ అంబాసిడర్గా నేను ఉండాలనుకున్నాను, కానీ నువ్వు ఇచ్చిన చామ్ ఓరా అంతా చాలా బాగుంది. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వే పార్టిసిపేట్ చేయాలి. చామంతి, ప్రేమ్ మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా పల్లవి ప్యూర్ హార్ట్తో సో లెవెల్ 2కి కూడా చామంతినే వస్తుంది. అలా ఇంకా చామంతి అయితే ఇంకొక అవుట్ఫిట్ ఏదైతే ఇస్తాడో ప్రేమ్ ఆ అవుట్ఫిట్ వేసుకొని వస్తుంది. ఇంకలా ఆ ఫ్యాషన్ షో కాంపిటీషన్లో చామంతి వాళ్ళకే అవార్డు అనేది దక్కుతుంది. చామంతినే చాలా బాగా చేసింది. లైక్ ఈ ఇండస్ట్రీ వాళ్ళది చాలా యూనిక్గా ఉంటున్నాయి. ఒకవైపు ఇలా చేస్తూ ఒకవైపు ట్రెడిషనల్ వేర్ అండ్ ఒకవైపు వెస్ట్రన్ వేర్తో చాలా ఆకట్టుకున్నాయని ఇంకా అలా చామంతి వాళ్ళకి అవార్డు అయితే ఇస్తారు. నేను ఈ అవార్డ్ని అందుకోవాలి అని అనుకోవటం లేదు, ఎందుకంటే నేను అందుకోను, నా తరపు నా చామంతినే అందుకుంటుంది, చామంతినే అని ఇంకా అలా చామంతి వైపు చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. పాపం చామంతి ఏమో అలా సైలెంట్గా ఉండిపోతుంది. బాబు వద్దు బాబు అని అంటారు. అది కాదు అంటే అని అనేలోపు చామ్ ఎక్కువగా ఆలోచించొద్దు రా చామ్ అని ఇంక చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి ఆ అవార్డుని అయితే తీసుకుంటారు. ఇంకలా చామంతి ప్రేమ్ గెలిచి చామంతి ప్రేమ్ యొక్క పేరుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సో అలా ఇద్దరు ఇంటికి వచ్చేసరికి రమాదేవి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఏంటలా చూస్తున్నారు, తనకి హారతి ఇవ్వండి అని అంటారు. ఏం ఘనకార్యం చేశారని హారతి ఇవ్వడానికి ఏమీ అవసరం లేదు అని చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది రమాదేవి. చంద్రిక, రమా గురించి నీకు తెలిసిందే కదా, ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది, నువ్వు చక్కగా వెళ్ళు అని ఇంకా అలా హారతి ఇచ్చేసరికి ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇది ఎంత హ్యాపీగా ఉందో అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అలా ప్రేమ్, చామ్ నా లక్కీ చామ్, ఎప్పుడు నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదే చామ్ అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ అలా ఇంకా ఆఫీస్కి వెళ్ళే దారిలో అక్కడ చామంతి వాళ్ళ నాన్న రామచంద్రయ్య కనబడతాడనమాట ప్రేమ్కి. మీరు మీరేంటి సార్ ఇక్కడ? సార్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, మీరు ఎందుకు సార్ తప్పించుకున్నారు అని అడుగుతారు. బాబు నేను ఎందుకు తప్పించుకున్నాను అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది బాబు, అదే అని జరిగిందంతా చెప్తారు. లైక్ చామంతి ఇలా ప్రేమించి మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు బెదిరించారని, అందుకే ఇదంతా చేస్తున్నామని చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతాడు ప్రేమ్. అంటే మీ ప్రాణం కోసమే తన ప్రేమని త్యాగం చేయాలనుకుందా చామంతి? నేను చామంతి ఎందుకు నన్ను ఇష్టపడట్లేదా అనుకున్నాను, దానికి కారణం ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది అని పాపం చామంతి గురించి తెలుసుకొని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.